రాజ్యాంగంతోనే దేశంలోని బలహీన వర్గాలకు హక్కులు దక్కాయని అన్నారు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టి ఆయన్ను కేసీఆర్ గౌరవించారని అన్నారు. సిద్దిపేట జిల్లా చీరేళ్లలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో మాజీ ఎమ్మెల్యే రాజుతో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక అవమానాలు భరించి అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల ఉద్ధరణ కోసం అంటరాని రూపుమాపడానికి ఆయన చదివే ఒక ఆయుధంగా తీసుకొని అంటరానివాడు అందరివాడుగా అయ్యాడు. ఆనాడు ఆయన పడ్డ బాధలను కసితోటి ఈ సమాజం మీద కసితోటి కష్టపడి చదివి ప్రపంచం మీద అయిండు. కొలంబో యూనివర్సిటీ దగ్గర ఒబామా చేత ఆయన విగ్రహ ప్రతిష్ట చేసే స్థాయికి అంబేద్కర్ గారి ప్రతిష్ట వెళ్ళిందంటే ప్రపంచ దేశాల్లో మేధావిగా ఈరోజు నాలెడ్జ్ డేగా విజ్ఞాన దినోత్సవంగా ఆయన పుట్టినరోజును జరపాలని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే స్థాయికి ఎదిగాడు. వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ఆ రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. ఆ రాజ్యాంగానికి చిన్న చిన్న సవరణలు చేయొచ్చు, కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ దేశంలో ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వాలకు కానీ లేదు. అటువంటి అద్భుతమైన రాజ్యాంగం రావడం తద్వారా అణగారిన వర్గాలు కావచ్చు, దళిత వర్గాలు కావచ్చు, బహుజన వర్గాలు కావచ్చు, మైనార్టీ వర్గాలు కావచ్చు, అనేక వర్గాలు కూడా ఇవాళ చదువుకోవడం, ఉద్యోగాలు సంపాదించడం. నిజామాబాద్